హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే ట్రాక్ సిగ్నల్లో అంతరాయం కలగడంతో వందే భారత్ రాజధాని కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్లతో పాటుగా పలు గూడ్స్ గంటన్నర పాటు ఆగిపోయాయి. ట్రాక్ సిగ్నల్ పనిచేయకపోవడంతో ఉప్పల్ రైల్వే ట్రాక్లో లో లెవెల్ గేట్ తెరుచుకోలేదు. దీంతో పరకాల నుండి ఉప్పల్ మీదుగా హుజరాబాద్ వెళ్లే వాహనదారులు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయంపై సిబ్బందిని అడగగా మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక మరమ్మతులు పూర్తి చేస్తామని అన్నారు. బస్సు డ్రైవర్లు ఇక్కడ గంటన్నర అవుతుంది ఆగబట్టి ఈ మెయిన్ లైన్ సిగ్నల్స్ లేవట. దాని ద్వారా ఇప్పుడు ఇక్కడ మెయిన్ గేటు ఓపెన్ అయితే లేదు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నారు, ప్యాసింజర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి గంటన్నర అవుతుంది. మామూలు ఇటు మళ్ళీ పరకల పంపాను, హుజరాబాద్ అంటే బస్సు ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది? బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సు పరకల నుంచి హుజరాబాద్ పోతుంది. ఇక్కడ మధ్యలో ఉప్పల్ కాడ అయిపోయినాం. హుజరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు అక్కడ అయ్యారు, వాళ్ళని ఇటు తీసుకొస్తాను. మళ్ళీ మా వాళ్ళను అటు తీసుకుపోతారు బస్సు వాళ్ళు, వీళ్ళు మొత్తం ప్యాసింజర్లు. నా పేరు ప్రభాకర్. నేను హుజరాబాద్ నుంచి పరకాల వెళ్ళే మార్గ మధ్యంలో ఉప్పల్లో రైల్వే గేట్ దగ్గర ఆగడం జరిగింది. గత గంటన్నర నుండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల గేట్ ఓపెన్ కావడం లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సెస్ రాకపోకలు కూడా ఆగిపోయి అటుపక్క ఉన్న పరకాల నుంచి హుజరాబాద్ వెళ్ళే మార్గంలో బస్సులు కూడా గేట్ దగ్గర ఆగడం జరిగింది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత గంటన్నర నుండి ఈ గేట్ ఓపెన్ అవ్వడం లేదు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని ప్రాబ్లంను రిజాల్వ్ చేయాలని కోరుతున్నాను. దీనికి తోడు గత 5 సంవత్సరాలుగా ఉప్పల్ టు పరకాల వెళ్ళే రైల్వే బ్రిడ్జి పనులు పెండింగ్లో ఉన్నాయి. దీన్ని కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జి కూడా పనులు కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. గంట 2 గంటల నుంచి ఇక్కడ గేటు సిగ్నల్ రాకపోవడం వల్ల గేట్ లాక్ అయ్యి ఇప్పటికే ప్రయాణికులు గుజరాత్ టు పరకలు వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతుంది. అందులో భాగంగా కూడా బొగ్గు గ్రానైట్ వారికి ఆ వెహికల్ కూడా రోడ్డు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. దీనిపై అధికారులు చర్య తీసుకొని ఈ రోడ్డు కూడా బాగు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రయాణికులు కూడా బాగా ఇబ్బందికి గురవుతున్నారు. గేటు లాక్ అవ్వడం వల్ల ఇప్పటికీ పబ్లిక్ గంటన్నర అవుతుంది. దాంట్లో పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది గురవుతుంది. ఏదో అధికారులు తొందరగా క్లియర్ చేయాలని కోరుతున్నాను.